నమస్కారం. ధనిక రాష్ట్రం, నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరుగుతున్న దోపిడీ, నీళ్ల మీద జరిగిన దోపిడీ, సహజ వనరులను దోచుకున్నటువంటి దోపిడీ, ఇవన్నీ కలిపి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 12 సంవత్సరాల లోపే తెలంగాణను అధోగతి పాలు చేసింది. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు పేద రాష్ట్రంగా చేసింది. ధనిక రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల పాలు చేసిండ్రు. నియామకాలను ఏవైతే ఈరోజు దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు. మరి వాళ్ళెవరు కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేరు. పైగా సరే ఏదో ఒక నౌకరు చేసుకుందామని చెప్పి ఈరోజు అవుట్ సోర్సింగ్లలో పనిచేస్తే అవుట్ సోర్సింగ్లో ఈరోజు భారీ దోపిడీ. ఈరోజు అధికారులకు నేను అడుగుతున్నా, మీకు జీతాలు వస్తున్నాయి, మీకు సరిపడా జీతాలు వస్తున్నాయి, మీకు టీఏడిఏలు వస్తున్నాయి, ఇంకా ఈ కక్కుడుత ఎందుకు? ఈరోజు ఏజెన్సీలతో మీరు కుమ్మక్కై ఒక్కొక్క నౌకరు నలుగురితో 5-5గురితో దేనికోసం చేపిస్తున్నారు? దీనిపైన రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ఒక సమీక్ష సమావేశంలో ఆయనకు ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అయినా కానీ ఆయన దీనిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇవాళ ఆయన ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీలో రఘునందన్ రావు, శాంతకుమారి, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారితో కూడి ఒక కమిటీ, ఒక 5-6 ఆఫీసర్లను కలిపి అసలు ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఏంది, ఈ అవుట్సోర్సింగ్లో జరుగుతున్నటువంటి తతంగం ఏంది, దీనిపైన పూర్తి వివరాలు ఇవ్వమనంటే వాళ్ళు దాదాపు ఒక 4-5 నెలలు దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీలు చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇది భారీ కుంభకోణం జరుగుతూ ఉంది. ఈ ఒక్కొక్క ఏజెన్సీ 5 పేరు 6 పేర్లు చెప్పి వాళ్ళకు ఈరోజు వాళ్ళ జీతాలు దాదాపు ప్రతి సంవత్సరము 160 కోట్ల రూపాయలు, 160 కోట్ల రూపాయలు అన్న 160 crores ఈరోజు 50-50 లెక్క ఏజెన్సీలు అధికారులు సగం పంచుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు అంటే ఒక్కొక్క ఏజెన్సీ అంటే ఎంతమంది పుట్టగొడుతుంటారు, ఎంతమంది నిరుద్యోగులకు ఇంకా నౌకరు దొరికేది? ఈరోజు మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఒక దగ్గర పెట్టిండ్రు, వదిలేసిండ్రు. ఉన్న ఖాళీలు మొత్తం నింపే ప్రయత్నం చేస్తలేరు. 25,000 మంది రిటైర్డ్ అయితే ఆ 25,000 పోస్టులు నింపే ప్రయత్నం కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తలేదు. కానీ ఈరోజు సరే కాంట్రాక్ట్ వాళ్ళతోని, కాంట్రాక్ట్ నౌకర్లు అవుట్సోర్సింగ్లతోని వాళ్ళు పని చేయించుకుంటున్నారు. అన్న దొరికితే ఒక 20-25,000 దొరుకుతాయి జీతం, అలా పోయి చేసుకుందామని అనుకుంటే ఈరోజు అందులో మీరు వాళ్ళ బినామీ దొంగ పేర్లు పెట్టి ఒక్కొక్క నౌకరు 5 డిపార్ట్మెంట్లో ఒకలే 5 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు ఈరోజు మీరు తయారు చేసి పనిచేస్తూ ఉంటే ఇందులో ఎంత పెద్ద భారీ కుంభకోణం జరిగితే ఇది రేవంత్ రెడ్డి గారికి పూర్తి నివేదిక ఆల్రెడీ దీని మీద అందినా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటుండు, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు అని అంటే ఈరోజు దానిపైన నోరు తెరవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. దీని మీద నేను నిన్న విజిలెన్స్ డీజీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చిన. ఇందులో ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ మరియు శంకర్ న్యూస్ లైన్ ఈ 2 పత్రికలు కూడా చాలా ప్రముఖంగా ఈరోజు రాసినాయి. అవుట్సోర్సింగ్లో భారీ ఎత్తున స్కామ్, అక్రమ ఉద్యోగుల అడ్డాగా మారిన ప్రభుత్వ శాఖలు, ప్రతి ఏటా రూపాయలు 160 కోట్ల ప్రజాధనం గోల్మాల్, బినామీల వేటలో 360 డిగ్రీల రౌండ్ల ఈరోజు ప్రభుత్వం విశ్లేషణ చేసింది. ఈ లిస్టులో బయటపడ్డ మున్సిపల్, ఆరోగ్య, హోంశాఖ సెక్రటరియట్లో చోటు చేసుకున్న వింత పొగడ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వని హోంశాఖ ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని విజిలెన్స్కు ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్. ఓకేనా? ఈరోజు తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ సేవల ముసుగులో జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ సామాన్యులను వీస్తుపోయేలా చేస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18,000 మంది బినామీ ఉద్యోగుల పేరుతో కొందరు అధికారులు ఏజెన్సీల కుమ్మక్కై 160 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసిండ్రు. నిఘా నీడలో నకిలీ భాగవతం, వేలిముద్ర పడగానే గుట్టురట్టు ఏదంటే ఇప్పుడు ఆధార్ కార్డు అందులో ఎక్కడెక్కడ అయిందో అన్న దీనిపైన శాంతకుమారి గారు వీళ్ళందరూ కలిసి ఒక నివేదిక తయారు చేసి వీళ్ళు దొంగలు దొరకబట్టినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్గా ఆదేశం ఇచ్చిండ్రు, దీని మీద వీళ్ళని దొరకబట్టిండ్రు. మరి దాన్ని టెక్నాలజీని ఆధారం చేసుకొని ఈరోజు వీళ్ళందరినీ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక ఒక్కడే 5 ఒకే గుర్తింపు నంబర్తో 5-6 చోట్ల మరి జీతాలు డ్రా చేస్తున్నట్టు, అంటే జీతాలు వాడ్రా అని అంటే ఒకడే ఈ జీతాలు మొత్తం ఏజెన్సీలు దొబ్బుకుంటున్నాయి. ఏజెన్సీలు అధికారులు కలిసి
దొబ్బుకున్నటువంటి పయనం. ఇది బినామీల రాజ్యం. రాజకీయ నాయకులు, అనుచరులు, గృహిణీలు, అసలు కార్యాలయానికి రాని వ్యక్తుల పేర్లతోని ఏళ్ళుగా ఈరోజు అంటే ఇవాళ జరిగింది కాదు, గత ప్రభుత్వంకి వెళ్ళి నాటకపోయినరు. అది అధికారుల దగ్గరుండి ఇది కొనసాగిస్తున్నారు. ఇది వాళ్ళ దగ్గరుండి కొనసాగిస్తారు. పక్కదారి పట్టిన నిధులు దాదాపు 18,000 మంది ఈ విధంగా దొంగ నౌకర్లు చేస్తున్నారు. ఇది బాధాప్తా ఈరోజు సెక్రటరీనే 1,200 మంది ఉద్యోగులు ఉంటే అలా 50% ఆ బాపతే అంట. శాఖల వారీగా దోపిడీ లెక్కలు అక్రమంగా ప్రధానంగా 3 శాఖలు అగ్రస్థానంలో ఉన్నాయంట. అర్థమైందా? ఇందులో హోంశాఖ అందులో దాదాపు 4,000 మంది బినామీలు, ఆరోగ్య శాఖలో 6,000 మంది బినామీలు, ఇందులో 8,000 మంది బినామీలు, సెక్రటరియట్లో 8,000 మంది దాదాపు బినామీలు పనిచేస్తున్నారు. దీనిపైన ఎట్లైనా ఏ విధంగానైనా ఇది తీసుకోవాలని చెప్పేసి నేను విజిలెన్స్లో కంప్లైంట్ ఇచ్చిన. మరి దీనిపైన ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేసిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్లతో కూడినటువంటి కమిటీ. మరి ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఎందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం పాటించలేదు? ఎందుకు దీనిపైన యాక్షన్ తీసుకోవడంలో విఫలమైపోయింది అనేది అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడైనా సెటిల్మెంట్ జరిగిందా ఏందనేది ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైనే ఉన్నది. ఇక వీళ్ళకు జీతాలు ఇవ్వడానికి ఎన్నో రోజులకెళ్ళి మరి అవుట్సోర్సింగ్ వాళ్ళ నోట్లలో పోవద్దు పైసలు, అవుట్సోర్సింగ్ నోట్ల కలుపులు పోవద్దు. ఈరోజు ఏజెన్సీలు చేస్తున్న మార్పులు అరాచకం కాదు, అరాచకం చేస్తుంటారు. ఇక వీళ్ళకు అధికారులకు 50% వీళ్ళ వాటాలకి వెళ్ళి 50% అధికారులు పోయినాక అధికారులు వాళ్ళు చెప్తే అట్నే చేస్తారు. అధికారుల చెప్పు చేతల్లో ఈరోజు పని చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నదంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపైన మరి వీళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? మనం ఇచ్చిన ఫిర్యాదు పైన గతంలో ఒక 3-4 రోజుల కింద అన్న నమస్తేనా, నేను మిమ్మల్ని లైవ్లో తీసుకున్నా. ఏంటంటే ఇప్పుడు బినామీలది అవుట్సోర్సింగ్ మీదేమో రెక్కల కష్టం మీది. నిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్నా చేస్తుంటే పిలిచిండే నన్ను. అక్కడికి పోయినా ఈ ఆర్టీసీయన్స్ వాళ్ళు ఇదివరకు అవుట్సోర్సింగ్ అంట, అవుట్సోర్సింగ్ వాళ్ళను 2017లో మాకు ఆర్టీసీయన్స్ అని పెట్టి చేసిండ్రు అని మాట్లాడుతుండే. అయితే అప్పుడే నేను ఈ విజిలెన్స్కి పోయినా 3 రోజులకే ట్రై చేస్తుండే విజిలెన్స్లో వాళ్ళ కలవడానికి. నిన్న పోయి కలిసి వాళ్ళకి ఇచ్చిన. అయితే ఆల్రెడీ దీని మీద ఒక కమిటీ వేసిండ్రు, శాంతకుమార్ గారిని, రఘునందన్ రావును ఒక కమిటీ వేసిండ్రు, ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు అని అంటే సరే మీ ఎంక్వైరీ మీరు చేయండి, యాక్షన్ మరి ఇప్పటి వరకు కాలేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇది ఉన్నదంట. ఏది ఫైలు, ఈ కుంభకోణం జరిగినటువంటి ఫైలు రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ఈ కమిటీ అందించింది. సంతోషం. మరి ఇవాళకి ఎందుకు చర్యలు లేవని అందించి చాలా రోజులు అవుతుంది. యాక్చువల్ గా ఇది జనవరి 26కే దీని మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు జనవరి పోయింది, మార్చి, ఏప్రిల్ కూడా పోయి, ఏప్రిల్ కూడా చేసింది. ఇప్పటిదాకా దీని మీద చర్యలు లేవు. నాకు తెలిసిందంటే ఇంత కొంతమంది అధికారులు, ఐఏఎస్ వీళ్ళంతా కలిసి, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి ఒక సెట్టింగ్ జరిగింది. ఎందుకంటే ఇంత హైయెస్ట్ గా ఉన్నది హోము, హోం చాలా అత్యధికంగా ఉన్నది. తర్వాత సెక్రటరియట్లు ఉన్నారు, మొత్తం ఆఫీసర్లే అంట. ఆఫీసర్లు మినిస్టర్లో కూడా సంబంధాలు లేకుండా, మినిస్ట్రీలు అయితే ఈయన దగ్గరనే ఉండే, ఏది రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉండే, హోంశాఖ ఆయన దగ్గరనే ఉండే, సెక్రటరియట్ కూడా ఆయన ఆధీనంనే పనిచేస్తుంది. ఇక సెకండ్ ఆరోగ్య శాఖ అంతా అధికారుల చేతులనే ఈరోజు ఆ నియామకాలన్నీ చేసిండ్రు అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల. గత ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిన నియామకాలు అంటివన్నీ. అయితే మరి ఇంత పెద్ద దాదాపు ప్రతి సంవత్సరం ఒక 150-160 కోట్ల రూపాయల వరకు ఒక్కోడు 5-5 నౌకర్లు అంట, 5-5 జాగాలలో ఆధార్ కార్డులు పెట్టి ఆ ఆధార్ కార్డులు మొత్తం దొరికిపోయినాయి. ఈ రోజు రియల్ గా మీకు పనిచేసే వాళ్ళకు రూపాయి ఇయ్యనికి ఏడుపు వస్తుంది, వీళ్ళకు డబ్బులు లేవంటున్నారు, ఒక రూపాయి పెన్షన్కి డబ్బులు లేవంటున్నారు. కార్పొరేషన్ చేయమంటే మాకు చేయబుద్ధి అయితే లేదంటున్నారు. కార్పొరేషన్ చేస్తే అంటే నేను ఆర్టీసీ దగ్గర చూసింది ఏంటంటే వాళ్ళకు ప్రభుత్వంకి వెళ్ళి పే స్లిప్తో జీతం వచ్చినాక వాళ్ళకు ఒక 13,000 ఎక్కువ వస్తున్నాయంట. అవును, జీతం పెరుగుతుంది, వాళ్ళ పే స్లిప్ వస్తుంది, పాపం లోన్స్ వస్తాయి, వాళ్ళకు ఒక భద్రత వస్తుంది అన్న. కొద్దిగా భారీగా ఏం కాదు, గదే 26,000 వస్తున్నాయి.
ఆ, కానీ 22,000కి 26 మధ్యలో వస్తున్నాయి. అవునా. కనీసం మనకు అది ఇప్పుడు ఆ పైసలు మొత్తం కంప్లీట్గా వాళ్ళకు పోతున్నటువంటి పరిస్థితి. అంటే 13,000 ఏమో ఎత్తుతున్నారంటగా మీరు. అవును, 13,000 22,000 చిల్లర రిలీజ్ అయితే 13,000 వస్తాయి చేతికి. 13,000 మీ చేతికి వస్తాయి. 13,000తో ఎట్లా బతారు? ఈ 13,000 కొడుకులు వీళ్ళంతా వీళ్ళు ఈఎస్ఐ కడతలేరంట. మొన్న మీరు కూడా చెప్పిండ్రు ఈఎస్ఐలు కట్టరు, ఈపీఎఫ్లు కట్టారంట. ఉచితంగా జిఎస్టీ 5,000 4,000 రూపాయలు ఉచితంగా జిఎస్టీ కడుతున్నారు. ఏజెన్సీ కమిషన్లు పోతున్నాయి. ఆ, ఇంకొంతమందికి విచిత్రం ఏంటంటే అసలు పాపం ఆ ఈఎస్ఐలు ఈపీఎఫ్ అసలు ఏమి లేకుండా 13,000 రూపాయలు ఇచ్చే దులుపుకుంటారు చేతులు. మన సుధాకర్ చెప్తుండే ఖమ్మంలో ఎవరిది యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగిందంట. అలా చెయ్యి ఇరిగితే ఏజెన్సీ ఓ చేతులు ఎత్తేసిందంట, నాకు సంబంధం లేదని. నిన్న కూడా మన జిహెచ్ఎంసీ లో కూడా ఒక కార్మికురాలు చనిపోయింది బస్సు యాక్సిడెంట్ అయ్యి. అయ్యయ్యో. మొన్ననే ఇది నిన్ననే హైదరాబాద్ లో, మొన్ననేమో నిజామాబాద్ లో ఒక ఉద్యోగస్తుడు జాబ్ చేస్తుంటే కాలు జారి పడిపోయింది. అతనికి కాళ్ళు చేతులు సమ్మిపోయినాయి. ఇప్పుడు రెండు కుటుంబాలకు ఎక్కడ కూడా 1 రూపాయి వచ్చినది లేదు, దాఖలు లేవు. మరి ఏజెన్సీలో 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాయి, ప్రభుత్వం ఇస్తుంది, మరి ఉద్యోగస్తులు లాస్ట్ రోడ్డున పడ్డారు. ఇంట్లో అధికారులకు 50% అంట. ఇంట్లో వాళ్ళ రిపోర్ట్లో ఉన్నా. ఇప్పుడు అధికారులు ఎందుకు కార్పొరేషన్ చేయకుండా అడ్డుకుంటుంది ఎవరు అనుకుంటున్నావు? అధికారులే. మేము అంటే కదన్నా మీతోని అన్నారు. పూర్తి స్థాయిలో అధికారులు దీనికి అడ్డుపడుతున్నారు. నిన్న నాకు అందులో దొరికిండ్రు. ఇప్పుడు అందులో అధికారులు కుమ్మక్క అధికారులు ఏజెన్సీలు కలిసి ఈ 5 మంది గుర్తుపట్టిండ్రు. ఇప్పుడు దాదాపు అందులో పదుల సంఖ్యలో అంటే 40-50 మంది అధికారులు సస్పెండ్ కావాలి ఇంట్లో, ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటే. అయితే ప్రభుత్వంలో ఇక కొంతమంది పెద్దలు కుటుంబస్తులు వాళ్ళు కలిసి ఇది ఆపినట్టుగా మనకు సమాచారము. ఇక బట్టి గారికి సంబంధించి తెలిసిన వాళ్ళకి కూడా చాలా మంది బినామీ కంపెనీలు ఉన్నాయంట ఇందులో. ఇక వాళ్ళందరి ఉన్నాయంట. కాబట్టి వీటిపైన యాక్షన్ తీసుకోకుంటే ఇది ఆపినట్టుగా ఇవాళ నాకు నిన్న పూర్తి సమాచారం అంతా వచ్చింది. మీరు చెప్పిన తర్వాత నేను ఫుల్ టైం దీని మీదనే ఉన్నా. ఇక మీ ధర్నాకు చాలా మందిని పిలిచారు కానీ నేను చెప్పలే ఆ రోజు ఇదంతా 1 డే మ్యాచ్ అబ్బా తర్వాత ఎవరు మాట్లాడాడని. నిన్న నేను పిటిషన్ ఇచ్చిన. ఇవాళ ఆదాబ్ హైదరాబాద్లో పెద్ద ఆర్టికల్ రాసిండ్రు, న్యూస్ లైన్లో ఒక ఆర్టికల్ రాసిండ్రు దీని మీద. మొత్తానికి ఒక భారీ స్కాము అయితే ఈరోజు జరిగింది. దీనిపైన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి దగ్గర వీళ్ళు దొంగలు దొరికిపోయినరు, వీళ్ళని అంతా రద్దు చేసి వీళ్ళని తీసేయాలి. కానీ ఏదో అడ్డుపడుతుంది, ఏదో అదృశ్య శక్తి రేవంత్ రెడ్డి దగ్గర అడ్డుపడుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఎందుకు దీని మీద చర్య తీసుకుంటలేడు? ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకుంటలేరు? ఈరోజు కష్టపడ్డోళ్ళకు దక్కాల్సిన ప్రతిఫలము, వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళకు రావాల్సిన జీతాలు ఈరోజు వాళ్ళకు రాకుండా ఎవరో దోసుకపోతుందంటే ఏందన్నట్టు. వాటి ఉద్యోగ భద్రత లేకుండా నిన్న మనము ఆదిలాబాద్ లో కూడా చూసినామన్నా. ఇప్పుడు భద్రత లేకుండా ఏజెన్సీల అధికారులతో అక్కడ జిల్లా అధికారులు వాళ్ళతో కూడా కుమ్మెక్కై 2 లక్షలు 3 లక్షల రూపాయలకు పాపం నిరుద్యోగుల నుంచి కూడా ఉద్యోగాలు అమ్ముతున్నారు. అన్న ఎవరెవరు తీసుకుంటున్నా దొరకపట్టన చెప్పు తీసుకోడదాం పోయి అధికారులను ఏజెన్సీలను. అధికారులను ఏజెన్సీలను తెలియకన్నా చాలా మంది తెలియదు కదా ఉద్యోగాలు ఇట్లా ఉంటాయని తెలియక వాడు ఏం చేస్తున్నాడంటే గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం అని చెప్పేసరికి భ్రమపడతాం. తెలియదు పాపం, చాలా స్థాయిలో తెలియదు. ఇప్పుడు మేమింత 3 సంవత్సరాల నుంచి మేము ఇంత పని చేస్తేనే ఇప్పుడు బయటపడ్డాయి ఇవన్నీ. మరంటే గత 20 సంవత్సరాల నుంచి దీని మీద ఆలోచన చేసే వాళ్ళే లేదన్న వాస్తవానికి. నారా చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన కాంచి జరుగుతున్న అక్రమాలు ఇంతవరకు బయట తీసిన వాళ్ళే లేరు. మనం ఒక జేఏసీ ఏర్పడి దీని మీద అనేక రకాల కార్యక్రమాలు చర్చలు అవి ఇవి పెట్టి పేపర్లో రాపిస్తున్నా కాచి ఇప్పుడు అన్ని విస్తృతపోయే నిజాలు బయటపడుతున్నాయి. కొన్ని అంటే మనకు చాలా విషయాలు ఇంకా నిజానికి బయట రావట్లే కానీ కొంతమంది రాజకీయ పార్టీలకు ఎలక్షన్ టైంలో కూడా ఈ ఏజెన్సీలో డబ్బులు ఇచ్చినట్టు కూడా వ్యవహారం తెలుస్తుంది మాకు. మెయింటైన్ చేస్తున్నారు కోట్ల రూపాయలు డబ్బులు. రాబోయే రోజుల్లో ఏది ఏమైనా మనకు ఉన్న ఒక ఆయుధం ఓటు బ్యాంక్ అన్న. తప్పనిసరిగా ఈ ఓటు ఆయుధం ద్వారానే మనం తిప్పి కొడతాం వీళ్ళందరినీ కూడా. నేను చెప్పేది ఏంటంటే సరే ఓట్ బ్యాంక్ ఉంటుంది, అది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఈ ఏజెన్సీల రద్దు, ఈ ఏజెన్సీ అవినీతి, ఈ ఏజెన్సీల పైన ఇచ్చిన నివేదికను బయట పెట్టాలనేది మన ప్రధాన డిమాండ్ ఉండాలి.
అవునన్నా. రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఈ ఏజెన్సీల పైన ఏదైతే నివేదిక ఇచ్చిండ్రో శాంతకుమారి గారి కమిటీ, శాంతకుమార్ కమిటీ. ఆ రిపోర్ట్ను బహిర్గతం చేయాలి. నంబర్ 1. అవును. అందులో అవినీతికి పాల్పడ్డ అధికారులను డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. ఆ దుర్మార్గులకు ఆల్రెడీ జీతాలు వస్తున్నాయి కదా, ఇన్ని వస్తున్నాయి. మళ్ళా ఇంకా ఇప్పుడు ఒకటి నా పాయింట్ ఏంటంటే, ఒక ఉద్యోగము 5గురు చేస్తుండ్రు కదా, 5గురు చేసిండ్రు కదా సంతకాలు పెట్టి. ఇప్పుడు అలా 4 నోరు కొట్టు 4గురికి దొరికేది కదా ఈ దొంగ సంతకాలు పెట్టకుంటే. ఖచ్చితంగా అవును, వాస్తవం. అయితే ఆ 4గురు జీతం వీళ్ళిద్దరు పంచుకుంటారట. ఏజెన్సీ వానికి 2 జీతాలంట, సగం అంట, అధికారికి సగం అంట. అంటే నెలకు 50 ఇప్పుడు 2 జీతాలంటే ఈయనకి 50,000 ఆయనకి 50,000 ఉచితంగా వచ్చినట్టే. ఉచితంగా వచ్చినట్టే. అదే ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే, అదే రెండోదో మూడోదో అయితే 30,000-60,000 రూపాయలు. ఇక అట్లా సంవత్సరానికి చెరి 80 కోట్ల రూపాయలు పోతున్నాయంట. అధికారులకు 80 కోట్లు, ఏజెన్సీలకు 80 కోట్లు. 80 crores ఇద్దరికి, 50 crores, 50-80, 80 ప్రతి సంవత్సరం. ఈరోజు అవి వీళ్ళకు ఒక జ్వరం వచ్చినా కానీ, నువ్వు అన్నట్టు కాళ్ళు ఇరిగినా కానీ, ఎవరైనా చచ్చిపోయినా కానీ కనీసం సావు ఖర్చు కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రభుత్వము రెగ్యులర్ ఉద్యోగస్తులకు ₹1,20,00,000 ఇన్సూరెన్స్ అని చెప్పి మొన్న ఏదో పెద్ద ప్రకటన ఇచ్చిండు ఆ డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు మన అదే ప్రభుత్వ శాఖలోనే పనిచేస్తున్నాం కదా, మేము కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తున్నాం. కనీసం మరి వాళ్ళకు ₹1,20,00,000 ఇచ్చినప్పుడు ఒక ₹60,00,000 ఇన్సూరెన్స్ అన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చేపియాలి కదా మరి. అందులో కూడా దుర్మార్గమే ఉంటుంది. అందులో కథ ఏందనుకున్నావు, అందులో వీళ్ళతో కట్టిపిస్తారు. కట్టిపిస్తారని నూటికో ఒకటో అవుతుంది వాళ్ళ. కానీ జీతాలు మాత్రం అందరి జీతాలకి వెళ్ళి కోత పెడతారు. వాళ్ళు సేఫ్ అండ్ 2 ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు సింగరేణిలా ఏదో ఉచితం అంటున్నా, ₹1 కూడా కార్మికుల చేత కట్టు కాకుండా కంపెనీ కడుతుంది అక్కడ మొత్తం సింగరేణిలో. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ బ్యాంకు ద్వారా, ఎందుకంటే జీతాలు బ్యాంకు ద్వారా పోతున్నాయి అని చెప్పి ఏదో 1 crore వస్తుందంట. ఇప్పుడు అట్లనే మనకు కూడా చిరుద్యోగస్తు, మళ్ళీ అందులో కాంట్రాక్ట్ కార్మికులకేమో 40 లక్షలు ఏముంది సింగరేణిలా ఇన్సూరెన్స్. మరి ఇప్పుడు అట్లనే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మాలాంటి మేము చిన్న ఉద్యోగస్తులే, మరి మాకు కూడా ప్రభుత్వ బ్యాంకులతో మాట్లాడు 50 లక్షలు 60 లక్షలు ఉచితంగా కట్టిస్తే ఇయ్యాలి. ఇప్పుడు నిన్న ఒక కార్మికురాలు చనిపోయింది, సో మనం ఏం తీసుకురాలేము ఆమె. కానీ 50 లక్షలు 60 లక్షలు ఇప్పుడు వచ్చి ఆ కుటుంబం కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడకుండా ఉండేది కదా. అంతే కదా, ఏజెన్సీ నుంచి రూపాయి రాదాయే, గవర్నమెంట్ నుంచి రూపాయి రాదా, సేవ మాత్రం గవర్నమెంట్ లో చేసినాం ఇన్ని సంవత్సరాలు మేము. అంతే. అట్లాంటి పరిపాలనలో ఉన్నది, దారుణమైన పరిపాలనలో ఉద్యోగస్తులు ఇంత దారుణంగా ఉన్నాం. దోపిడి మన కళ్ళ ముందు చూసుకుంటుంటే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళ పేర్ల మీద, అవుట్ సోర్సింగ్ వాళ్ళ జేబులలో పడాల్సిన పైసలు ఈ రోజు ప్రైవేట్ ఏజెన్సీలు అధికారుల జేబులో పోతానే బాధ అనిపించదన్నా? చాలా బాధ అన్న. అసలు ఇప్పుడు ఖజానాకి వెళ్ళి ప్రజల పైసలే కదన్న అవి, ప్రజలవే పూర్తిగా. ప్రజల పైసలు ప్రజలకు మీరు సేవలు అందిస్తున్నారు. ఇంకోటి కూడా ఉందన్న, కొన్ని చోట్ల ఏజెన్సీలు లేకుండా డైరెక్ట్ గా ఉంటది చెక్ పేమెంట్ అని అంటారు కదా, నీతో డైలీ చెక్ పేమెంట్. వీటికి ఏజెన్సీలు ఉండవు, డైరెక్ట్ అధికారులు తీసుకోవటమే డబ్బులు. ఇప్పుడు 50 మంది పని చేస్తున్నా అని పెట్టుకోవటం, 20 మంది 30 మంది పని చేస్తారు, 10 మంది జీతం డైరెక్ట్ తీసుకోవటమే, ఆయన అక్కడ అధికారులు తీసుకోవటమే డైరెక్ట్. ఇంకా ఆడైతే ఇప్పుడు నిజామాబాద్ లో కొన్ని జాగాల దానికి ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు అన్న, దానికోసం ఫైల్ మూవ్మెంట్ జరుగుతుంది. అలా ఉన్న ఏజెన్సీలది అంటే అవి చెత్త ఎత్తే ఏజెన్సీలు, అవి మామూలుగా ఏజెన్సీలకే ఇస్తారు. వాళ్ళని ఎత్తేసి వీళ్ళు తీసుకోవాలని చెప్పి అక్కడ నిజామాబాద్ మున్సిపాలిటీలో ఆల్రెడీ ఆ స్కెచ్ నడుస్తుంది. అది నిజామాబాద్ మున్సిపాలిటీలో మొన్న ఒక ఉద్యోగస్తుడు పని చేయకుంటే దుబాయ్ లో ఉంటాడంటనా, పేపర్ కూడా వచ్చింది. దుబాయ్ లో ఉన్న ఉద్యోగస్తుడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్టు సంతకాలు పెట్టి 2 సంవత్సరాల పైచిలకు జీతం రాజేసినట్టు అక్కడ అధికారులు, మున్సిపల్ అధికారులు. అది మొన్న పేపర్ అంటే 2 సంవత్సరాల డబ్బులు పోయినాయి కదన్నా. అంతే కదా, ఒక పని. అదే మా వాళ్ళు అవుట్ సోర్సింగ్ చేసిన నాయకులు అక్కడ దీన్ని వెలికిలోకి తీసి మొన్ననే పేపర్కి ఇచ్చారు ఆ వార్త. ఇగో ఇట్లా మొత్తం నడుస్తుంది దాదాపు ఒక 18. ఇంకోటి కూడా నడుస్తుంది అన్న, అధికారులు పాపం ఈ ఉద్యోగస్తులు భ్రమ పెట్టి అక్కడ నిన్న వాళ్ళ కార్లు దుడిపించుకోవటం, బైకులు దుడిపించుకోవటం, అది కూడా నిన్న పేపర్లో పెద్ద ఇళ్ళ పని చేయించుకుంటారంట ఒక్కొక్క ఆఫీసర్. ముగ్గురు నలుగురు ఇప్పుడు స్పోర్ట్స్ అసోసియేషన్ ఉంది కదా, స్పోర్ట్స్ అసోసియేషన్ లా అంటే శాప్లా ఇలా తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ దాంట్లో వాళ్ళ అధికారుల ఇళ్ళల్లో కూడా వీళ్ళతోనే పని చేయించుకున్నారు. డ్రైవర్లు వాళ్ళే అంట, ఇంట్లో పని చేసేటోళ్ళు. చాలా ఏఎస్ ఆఫీసర్ల డ్రైవర్లు, అటెండర్లు, డ్రైవర్లు, వాళ్ళు గార్డెన్ లో పనిచేసే వాళ్ళు అంతా మాత్రం దాదాపు అవుట్ సోర్సింగ్. వీళ్ళు ఇప్పుడు అపాయింట్ అవుతుంది ఏ పోస్ట్ మీద, వాళ్ళు చేస్తున్న నౌకరేంది
నౌకరేంది, జీతం ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, పని ఏమో వాళ్ళ నెల చేయించుకుంటారు. అందుకే వీళ్ళు కార్పొరేషన్ అడ్డుపడకుండా, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్ లేదా ఒక సొసైటీ లాంటిది ఏర్పడితే వీళ్ళంతా ఇక్కడికి వస్తారు కదా, అప్పుడు పని చేయరు కదా వాళ్ళ ఇళ్ళ, వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి కదా. అందుకని కీలక పాత్ర అధికారులే అంట. అందుకు అధికారులు అడ్డుపడుతున్నారు దీన్ని. ఇప్పుడు కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లలో కూడా పనిచేస్తున్నారట. చైర్మన్ ఇళ్ళలో కూడా పనిచేస్తున్నారు, డ్రైవర్లు ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు, మంత్రి ఇళ్ళల్లో పనిచేస్తారు. ఇట్లాంటివి ఉన్నాయన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల జీన బాధగాతలు ఇవన్నీ. ఖచ్చితంగా బ్రదర్, నేను ఈ బిజినెస్ ఆఫీస్ పోయినప్పుడు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు చేస్తే వాళ్ళు స్టన్ అయిపోయినారు. ఇక ఉంటారు కదా అలా పోయిన వాళ్ళు. ఆ కిందనే నేను నా ఛాంబర్ ఉంటే నేను చైర్మన్ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న పరిచయాలు ఉంటాయి. ఈ 1-2 కాదన్న, భారీ దోపిడీ జరుగుతూ ఉంది ఇందులో అని వివరాలన్నీ చెప్పి నీతో చెప్పినాకే కన్ఫామ్ ఇంకో 2-3 బయటికే వచ్చినాయి. నిజామాబాద్లో ఎన్ఆర్ఐ, బయట ఉన్న ఎన్ఆర్ఐ కూడా జీతాలు తీసుకుంటాండి ఇక్కడ అంటే అమ్మాయి ఏం తప్పిది. మనకు తెలిసినవి ఇంకా తెలవని అయితే చాలా ఉన్నాయి, బయటికి రానివి. భయపడుతున్నారు ఉద్యోగస్తులు. ఏంటంటే ఏడాధికారులు బ్రదర్, ఇలా ఎంత పెద్ద ఉద్యోగి అన్నా ఉండని ఈ కుంభకోణంలో ఇంత ప్రభుత్వం చర్య తీసుకు గల్లా బట్టి గుంజుకొచ్చి కొట్టాలి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వీళ్ళని. గల్లా బట్టి గుంజుకరావాలి. చట్టం తన పని తాను చేయనప్పుడు ప్రజల చేతుల్లో ఆ పని పోతుంది. అది అర్థమైందా? ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి దుష్టులను మామూలు కాదు, గల్లాల బట్టి గుంజుకొచ్చి కొట్టాలి కొడుకులను. వేల కోట్ల రూపాయలు కష్టపడ్డానికి రూపాయి రాదాయే, ప్రభుత్వం నుంచి మాత్రం వేల కోట్లు డ్రా అవుతున్నాయి. అరే రక్తం ఇట్లా రక్తం ఉన్నది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కళ్ళల్లా. నెత్తురబ్బా 13,000 ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడితే ఇల్లు గలవాలి చెప్పండి. మళ్ళీ అవి కొన్ని డిపార్ట్మెంట్ల నెలకు రాక బయట 2 రూపాయలకు వడ్డీలు తీసుకొస్తే నేను ఇచ్చే 5-6 నెలల జీతాలకు ఆ వడ్డీలు కూడా సరిపోక కొంతమంది పాపం అన్నని సూర్యాపేటలా ఎంత అన్నది ఎంత అప్పు, చిన్న అప్పుకు భరించలేక సూసైడ్ చేసుకుంది. చిన్న అప్పు పాప డబ్బులు ఏం చేస్తారు ఇప్పుడు, వడ్డీ ఇప్పుడు జీతం రాదు 3 నెలలు అంట జీతం రాక, భార్య భర్త అవుట్ సోర్సింగే 3 నెలలు జీతం రాక సూసైడ్ చేసుకుంటే చనిపోయింది. ఇంకొక కుటుంబం భార్య భర్త అవుట్ సోర్సింగ్ లో ఉంటే వాళ్ళకి 3 నెలలు జీతం రాకపోతే పాపం మందు తాగితే ఇక దేవుడు మా అదృష్టం అబ్బాయి బతికిండు. మొన్న మేము అందరం పోయి వచ్చినాం, పరామర్శించినాం. ఇప్పుడు 3 నెలలు ఇద్దరికి భార్య భర్తకు జీతం రాలేదు. ఎట్లా 3 పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్ ఫీజులు ఏం కట్టాలా, ఇంటికి రాయి కట్టాలి, బయట అప్పులు తీసుకొస్తే అప్పులోడు ఎగబడతా ఉన్నాడు. ఏం కడతారన్నా? కనీసం సరిగ్గా ఈపీఎఫ్లు ఉండవు, ఈఎస్ఐలు ఉండవు, ఏముండయి. జ్వరాలు వచ్చినా ఆరోగ్యం బాగా లేకుండా ఏముంటది. తెలంగాణలో ఇంత దోపిడీ జరుగుతుంది. ఇటు శ్రమ దోపిడీ, అటు ఆర్థిక దోపిడీ, 2 రకాలుగా దోపిడీలో యువత మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అంతే కదా. అందుకే మీ ద్వారా మేము ఒకటి గట్టిగా మేము మన తెలంగాణ యువకులకు, సామాజిక వాళ్ళకు ఒకటే చెప్తామన్నా, దయచేసి ఏజెన్సీలు ఎవరైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి, మీకు రాబోయే రోజుల్లో పర్మనెంట్ అయిద్దనో ఇంకేదో అయిద్దని ఆశ చూపితే మాత్రం మీరు అవన్నీ నమ్మమాకండి, మోసపోమాకండి. ఇప్పటికే కొన్ని 100,000-లక్షల మంది కుటుంబాలు ఇలా ఆర్థికంగా రోడ్డున పడ్డాయి. కాబట్టి యువకులారా ఆలోచన చేసి ఇలాంటి మార్గాల వైపు నడవద్దని మీ ద్వారా నేను అందరికి స్పష్టంగా తెలియజేసుకుంటున్నా. తప్పకుండా బ్రదర్, నెక్స్ట్ మన ఎజెండాలా మెయిన్ ఎప్పుడు ఎక్కడ యాజిటేషన్ జరిగినా ఈ కుంభకోణం పైన ఈ రిపోర్ట్ బయట పెట్టాలి అనేది బయటకు ఉండాలి. మన ఒక ఇంపార్టెంట్ ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల పైన ఇచ్చిన నివేదిక బయట పెట్టాలి, వెంటనే చర్యలు చేపట్టాలి, సంబంధించిన అధికారులను డిస్మిస్ చేయాలి, సస్పెండ్గా డిస్మిస్ చేయాలనే డిమాండ్ ఉన్నది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది అధ్యక్షులు. కొంతమందిని ఫోన్లో తీసుకుందాం, ఇంకా కమిటీలో ఉన్నారు. ఖమ్మంకు సంబంధించిన వెటర్నరీ అక్కడ అవుట్ సోర్సింగ్ అధ్యక్షుడు సుధాకర్. బ్రదర్ నమస్తే. నేను లైవ్లో తీసుకున్నా, ఇప్పుడే మీ రాష్ట్ర అధ్యక్షునితో మాట్లాడినా. ఇప్పుడు నేను విజిలెన్స్కు నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోయినప్పుడు ఆ పిఆర్కే భవన్లోనే నాది ఆఫీస్ ఉండే, నేను చైర్మన్గా ఉన్నప్పుడు. ఇక అలా కొంతమంది మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. మన వీస్తుపోయే వాస్తవాలు చాలా బయటకు వచ్చినాయి. ఇప్పుడు అందులో ఏందనంటే నాకు ఇందాక అధ్యక్షుడు కూడా చెప్తుండే, ఈ అవుట్ సోర్సింగ్ నౌకర్లు ఇప్పిస్తా అని, ఫ్యూచర్లో పర్మనెంట్ అవుతుందని చెప్పి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్ట ప్రైవేట్ ఏజెన్సీలు. నంబర్ 1. రెండవది, ఈరోజు ఒకడే వ్యక్తి నిజామాబాద్లో ఎక్కడనో దుబాయ్లో ఎక్కడనో ఉన్నోడు నిజామాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నట్టుగా పేరు పెట్టి తీసుకున్నట్ట ఒక ప్రూఫ్.
అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ ఒక కమిటీ వేసిండు, ఏది ఈమెను పెట్టి మన శాంతకుమారి గారిని పెట్టి రఘునందన్ రావుని పెట్టి ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో వీళ్ళు చేసిన కుంభకోణాలు 50-50% సంవత్సరానికి 160 కోట్ల రూపాయలు స్కామ్ అట, ఒక్కొక్క 4. ఈ విధంగా ఉంటే మనకేమో ఈపీఎఫ్లో ఒక ఫోటో పంపిన ఎవరిదో చెయ్యి ఇరిగింది, ట్రీట్మెంట్ కూడా అందుతుంది. ఏం సుధాకర్ అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ నివేదిక పైన ఎందుకు చర్యలు లేవు? అన్న మొట్టమొదట వచ్చేసిందంటే ఈ రాష్ట్రంలో ఏజెన్సీ వ్యవస్థని వెత్తివేయాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పని అవుట్ సోర్సింగ్ వాళ్ళు గత 26 సంవత్సరాల నుంచి సుమారు ఇందులో ఉద్యోగం చేసేటోళ్ళు ఉన్నారన్న. అందులో నేను ఒక సభ్యుడిని. ఇంతకాలం నుంచి ఏమంటున్నామంటే మీ ఏజెన్సీని ఎత్తేయండి, కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. కార్పొరేషన్ ఏర్పాటు చేయటం వల్ల మాకు కొన్ని ఒక సుమారు 3 నుంచి 8,000 వరకు, అంటే దశల వారీగా 8,000 వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది క్యాడర్ను బట్టి. అదేంటంటే దాన్ని ఏజెన్సీని ఎత్తేస్తే మాకు ఈ రకం కలిసి వస్తుందని చెప్పని మేము ప్రభుత్వానికి అనేక మార్లు విన్నపాలు చేసేసి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసినా కూడా గవర్నమెంట్ అనేది పట్టించుకునే పరిస్థితి లేదు. గత గవర్నమెంట్ కూడా కేసీఆర్ గారు ఉన్న టైంలో కూడా కొన్ని జోకులు వేసుకున్నారు ఆయన గారు. కాంట్రాక్ట్ ముఖ్యమంత్రులు పెట్టుకోండి, కాంట్రాక్ట్ మంత్రులు పెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా నుంచి ఉద్యోగాలు చేసేటోళ్ళకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏంది అని చెప్పారు సార్. చెప్పారు సారు. ఆయన చెప్పిన దాన్ని బట్టే మేము ఆయన కొంతకాలం ఆయన మోసాం. ఆయన మోసిన తర్వాత మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఇంటూ 5 ఓట్లు లెక్కేసుకున్న 25 లక్షల ఓటు బ్యాంకు తోటి ఆయన గారిని ఇంటికి పంపిస్తామని డెడ్ లైన్ పెట్టాము, అట్లంతా చేశాము. ఇప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి ఇదే హెచ్చరిక చేస్తున్నాం అన్న. ఈ ద్వారా ఇక్కడ దీని ముఖంగా లైవ్ ముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో ఏజెన్సీ వ్యవస్థని ఎత్తివేయకపోతే ఇదే రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగడానికి కూడా టైం లేకోకుండా అడావుడి ఆయన రిస్క్ పడే పరిస్థితి ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆయనకు వస్తుంది. ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఏజెన్సీని ఎత్తేయమంటున్నాం. వాళ్ళ దగ్గర మంత్రి పదవులు అడగట్లేదు, వాళ్ళకి ఇచ్చే ఎమ్మెల్యే పదవులు అడగట్లేదు, ఎంపీ పదవులు అడగట్లేదు. వాళ్ళ పార్టీ నుంచి మేము ఎటువంటి కూడా లబ్ధి పొందాలి మేము అడగట్లే. పార్టీ పదవులు, నామినేట్ పదవులు అడగట్లే. మేము కష్టపడుతున్నందుకు మాకు వచ్చే జీతాన్ని ఏజెన్సీ లేకుండా ప్రభుత్వం ద్వారా నేరుగా అందించమంటున్నాం. మాకు ఏజెన్సీ ఇవ్వడం వల్ల ఈఎస్ఐ కట్టట్లేదు, పిఎఫ్ కట్టట్లేదు. ఏంటి కొన్ని అలవెన్సీ మాకు మేము ఉద్యోగులు అని చెప్పుకోవడం. జిఎస్టీ మా మీద 18% జిఎస్టీ విధిస్తున్నారంటే మేము ఒక వస్తువా లేకుంటే ఉద్యోగులమా? జిఎస్టీ అనేది ఒక వస్తువు మీద వేస్తారు. వస్తువు మీద వేయాల్సిన జిఎస్టీని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 18% మా మీద జిఎస్టీ విధిస్తున్నారంటే మీ వస్తువు అనేది తెలియట్లేదు మాకు, లేదా మీ ఒక ఉద్యోగం అనేది తెలియట్లేదు. మాకు ఏజెన్సీ వాళ్ళు ఇన్ని నష్టాలు జరుగుతున్నాయని మేము చాలా సార్లు విన్నవించినాం ప్రభుత్వానికి. ఇంకా విన్నవించే ఓపిక మాకు లేదు. ఏంటి మేము ఏజెన్సీ వల్ల మాకు కలిగే నష్టాలు మేము చెప్తున్నప్పుడు సరే పోనీ మీకు ఏజెన్సీ మీద మీకు వచ్చే లాభం ఏదో చెప్పండి. ఏజెన్సీ వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఇచ్చే కమిషన్ల తోటి మీకు లాభాలు వస్తున్నాయా? లేదా మీ మంత్రులలో ఎవరికైనా బినామీలు ఉండి ఆ బినామీల ద్వారా మీరే ఏజెన్సీలు నడిపించుకుంటున్నారా? అదే బహిరంగ చర్చ కూర్చొని మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడితే మేము కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏజెన్సీ వాళ్ళు ఇచ్చే మామూలు మత్తులో మీరు మునుగుతూ ఉంటే ప్రభుత్వానికి మేము కూడా ఒక చిల్లర రాజకీయాలు చేసి అలవాట్లు మాకు లేవు. కష్టజీవులం కాబట్టి మేము చిన్న చితక ఉద్యోగస్తులు, కష్టజీవులం కాబట్టి కష్టపడే మనస్తత్వంతో మేము విన్నవిస్తున్నాం. శవాల మీద పేలాలి ఆరగ తినే సిచ్యువేషన్ లో మీరు చిల్లర పైసల కోసం మీరు పాకులాడుతూ ఉంటే మీ ఒకటే చెప్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ మంత్రివర్గాన్ని మొత్తానికి ఒక విషయం చెప్తున్నాం. మేము మాకొచ్చే 7,000 8,000 ఏజెన్సీకి పోతున్నప్పుడు అందులో నుంచి 30% మీరు 30% 50% మీరు తీసుకోండి. సుమారు ఒక 8,000 కట్టేస్తున్నప్పుడు 4,000 మీరు తీసుకుని 4,000 మాకు ఇవ్వండి. ఒక 4,000 అని కలిసి వస్తాయి సార్ మాకు. 4,000 మీరు తీసుకున్నప్పుడు మీకు మేమే ఇస్తున్నాం. 5 లక్షల మంది ఇంటూ 4, 5, 4, 22 కోట్ల రూపాయలు మేము ఇస్తాం ప్రతి నెల మీకు. మా దగ్గర నుంచి మీరే కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కట్ చేసుకోండి. సుధాకర్ బ్రదరు, ఇప్పుడు ఇంత 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దగ్గర ఒక్కొక్క దగ్గర 4,000 కట్ చేసుకుంటే బద్నాం అవుతాం కదా. అదే ఏజెన్సీ అనేటువంటి దగ్గర అయితే ఒకటే దగ్గర కట్ చేసుకుంటారు. అక్కడ మొత్తం ఒక 100 మంది ఏమో ఉంటారు. బద్నాం కాం కదా అని వాళ్ళని బ్రోకర్లను పెట్టుకుంటారు, బద్నాం కావద్దని. ఇవాళ బినామీ
అంటే ఒక ఉద్యోగి దొంగ ఒకటే కార్డు పైన నలుగురు పనిచేసేవాళ్ళు, ఒక ఆధార్ కార్డు నంబర్ పైన నలుగురు పనిచేసేవాళ్ళు 18,000 మంది దొరికినట్టు అట్లా. అంటే 18,000 ఇంటూ మినిమం 4-5 పోస్టులు కూడా చేస్తుండ్రట అని. ఇది మనం చెప్తలేము, శాంతకుమారి గారు ఇచ్చినటువంటి నివేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ మరి ఇందులో ఆఫీసర్లకు అంటే టోటల్గా సంవత్సరానికి ఒక 160 కోట్లు అంట స్కామిన్లా. ఈ 160 కోట్లల్లో 80 కోట్ల రూపాయలు అధికారులకంట, 80 కోట్ల రూపాయలు ఏజెన్సీలకంట. ఇప్పుడు ఆ నివేదిక నీకు ఇచ్చినప్పుడు నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉన్నది. ఇప్పుడు అత్యధికం జరుగుతుంది హోంశాఖలా, హోంశాఖ. ఇక హోంశాఖ జిహెచ్ఎంసీ నిన్న పాపం ఒక ఆమె చనిపోయిందంట, నిన్న మొన్నలో. ఇప్పుడు నిన్న కూడా మీ దగ్గర నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, ఈ ఏజెన్సీలను మొత్తం వాళ్ళ దగ్గర దొబ్బేసిన పైసలన్నీ రికవరీ చేయాలి. నంబర్ 1, అధికారులు సగం తీసుకున్నారు కదా, అధికారుల దగ్గర కూడా రికవరీ చేయాలి. ఈ అధికారులను మొత్తం డిస్మిస్ చేసి వాళ్ళని జైల్లోకి పంపాలి వీళ్ళందరినీ. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేస్తలేరు? ఏం ఆపుతుంది? ఏ శక్తి ఆపుతున్నది ఆయన ఈ యాక్షన్ తీసుకోకుండా? ఆయన ఒకటేనండి సార్, ఇప్పుడు వీళ్ళు మామూలు అధికారులు అయితేమి, అధికారులు కొంతమందిని నాయకులకి బినామీలుగా పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళే సంపాదించిన సంపాదన ద్వారంతో ఉన్నారు సార్. వీళ్ళు సంపాదన ద్వారంతో ఉండి వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి కొంతమందికి మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక ముఖ్యమైన అధికారి నాయకుడికి ఒక పెద్ద స్టేజీలో ఉన్న మంత్రికి 36 ఏజెన్సీలు ఉన్నాయి సార్. మేము చేసేది కూడా బట్టి విక్రమార్క కాదు కదా సార్, బట్టి గారికి అయితే కాదు కదా కొంపదీసి. ముఖ్యమైన నాయకుడు ఆయన గారే సార్. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ బిల్లులన్నీ శాంక్షన్ అక్కడికి వెళ్ళే కదా. ఇటువంటి ఐడియాలు వాళ్ళ బాగా వస్తాయి. ఈ ఏజెన్సీ ఏదో మేమే పెట్టుకోవద్దా, మేమే చేసుకోవద్దా అని. అందుకని ఆయన అయితే కాదు కదా అని అందుకనే అన్న. ముఖ్యమైన నాయకుడు ఆయన గారే సార్. ఆయన గారి ద్వారా ఇప్పుడు మాకేందంటే ఆర్థిక శాఖ మంత్రి గారు మీకేందంటే కాసులు మొత్తం ఖజానా మొత్తం మీ కాడే ఉంది. అంతే. మేము ఏంటంటే సంవత్సరాల కొద్ది ఇందులో ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మేమేందంటే ఏ రాజకీయ ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ప్రభుత్వానికి పనిచేసే వాళ్ళమే కానీ మేము ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోయి ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోయి సంపాదించుకునేటోళ్ళం కావు. మాకెంతసేపటికి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసం మేము ఉద్యోగాలుగా ఉండి కింద స్థాయిలో ఉన్నా కూడా చిన్న ఉద్యోగస్తులు అయినా కూడా పద్ధతిగా నిబద్ధతగా కలిగి పని చేసుకుంటూ ఉండి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పంటే ఒక ఆఫీస్ తీయాలని చెప్పంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అందరికంటే ముందుంటారు సార్. అవుట్ సోర్సింగ్ ఒక డ్రైవర్ ఉన్నాడంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక ఆ మంత్రి గారిని దోలాలన్నా, ఆ మంత్రి గారి టీ కాఫీ దిట్టి అందించాలన్నా, అసెంబ్లీలో అయినా సెక్రటరియట్ లో అయినా ఎక్కడైనా కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లేని ఆఫీస్ అంటూ లేదు. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఆఫీసర్ల ఇళ్ళల్లో, కార్పొరేషన్ చైర్మన్ల ఇళ్ళల్లో కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే వాళ్ళ ఇళ్ళల్లో పనిచేస్తున్నారంట. వాళ్ళు రకరకాలుగా వాడుకుంటున్నారంట వాళ్ళను. జీతాలేమో ప్రభుత్వం వేరే నౌకరి కోసం జీతాలు ఇస్తే ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నవి పాయింట్స్ నేను చెప్పేది. ఉన్నాయి సార్, వాస్తవం ఇది ఉన్నది సార్. ఒకేటి ఏంటంటే ఈ ఏజెన్సీ వాళ్ళు, అధికారులు, మంత్రులు అంతా కుంభకయ్యి ఇప్పుడు ఒక నాయకుడి దగ్గరకి ఇంట్లో పనిచేయాలి సార్. ఒక నాయకుడి ఇంట్లో పనిచేయాలంటే వాళ్ళ ఇళ్ళల్లో కాదు, వాళ్ళ కుమారుడు ఏరియా దగ్గర ఉంటే కుమారుడి ఇంట్లో కూడా ఈ అధికారి కొడుకు ఏరియా దగ్గర ఉంటే అధికారి కొడుకు ఇంట్లో పనిచేయడానికి కూడా ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఒకళ్ళు పోయారు పనిచేయాల్సి వస్తే పరిస్థితి ఉంది సార్. వాళ్ళకి ఎక్కడి నుంచి జీతం ఇస్తుంది? గవర్నమెంట్ ఖజానా నుంచే ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఖజానా నుంచి పోతుంది సార్. ఈ గవర్నమెంట్ ఖజానా నుంచి పోయేటప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చూపించడానికేమో పేపర్ మీద చాలా చూపిస్తున్నారు. ఒకే ఇంట్లో నల్గొండ జిల్లాలో ఒక దగ్గర ఒకే ఇంట్లో 6 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 6 ఉద్యోగాలు చేస్తుంటే 6 కూడా వాళ్ళు బినామీలు సార్. ఏజెన్సీకి బినామీలు వీళ్ళు 6. అందులో 83 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా ఉంది. ఒక ఆయన 83 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా అందులో ఉద్యోగంలో ఉన్నాడు. ఒకే వ్యక్తి 4 డిపార్ట్మెంటల్ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసి విదేశాలలో ఉంటారు. మేము ఇంత మోసం చేయటం అనేది ఏజెన్సీ అనేది ఏర్పాటు చేసుకొని అంటే నిరుద్యోగుల కలుపు కొట్టినట్టే కదా. ఇప్పుడు ఒక్కడు 4 నౌకర్లు చేస్తుందంటే అంటే అందులో 3 నౌకర్లు, 4వ నౌకరు కూడా అమెరికాలో ఎన్నో ఉంటాను, దుబాయ్లో. ఇప్పుడు ఇవన్నీ నిరుద్యోగులు ఇంటర్వ్యూగా నిరుద్యోగ నోర్లు కూడా కొట్టినట్టే కదా.
నిరుద్యోగుల నోర్లు కొట్టినట్టే సార్. నిరుద్యోగులు నోర్లు కొట్టి అధికారుల నోర్లు నింపుతున్నారు, వాళ్ళ జేబులు నింపుతున్నారు సార్. వీళ్ళు నిరుద్యోగుల నోర్లు కొట్టేసి అధికారుల జేబులు నింపుతున్నారు. ఎట్లా నింపుతున్నారు వాళ్ళు? ఏజెన్సీ అని ఏం చేస్తారంటే లేని ఉన్నాయి క్రియేట్ చేసేసి గత ప్రభుత్వంలో 600 కోట్ల స్కామ్ జరిగింది సార్. ఇదే ఏజెన్సీ వ్యవస్థ మీద 600 కోట్ల స్కామ్ జరిగింది. వీళ్ళు దాని మీద మరి ప్రభుత్వం ఏమి ఎంక్వైరీ చేయలేదా? ప్రభుత్వం కాడికి మేము వివరాలు ఇచ్చాము సార్. ఎన్ని మెమరాలు ఇచ్చాము. మెమరాల్స్ ఇచ్చినా కూడా ఆ మెమరాల్స్ బుట్టదాఖలు చేయటం కాము. అంతే తప్ప మాకేంటంటే సార్ సరైన రూట్ లో మేము వెళితే మా మీద ఒత్తిడి తేవటం, లోకల్ అధికారులతో ప్రెజర్ చేపించడం, ఏజెన్సీ వాళ్ళతో బెదిరింపులు చేయటం, నీ ఉద్యోగం పోయిందని బెదిరించడం, ఇట్లాంటివి చేయటం వల్ల మాకేంటంటే ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే అరాకొర జీతం వచ్చే టైం సార్. అరాకొర జీతం సరైన జీతం రాదు, సక్రమంగా రాదు. ఇప్పుడు నేను ఎవరితో చెయ్యిరిగిందని ఫోటో చూసినా. అవును సార్. ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ ఏజెన్సీ వాడు ఇప్పించిండా లేకుంటే మీరు ఇప్పించిండ్రా, ఆయన సొంతంగా తీసుకుంటా? ఎట్లా జరిగింది ఇప్పుడు పాపం ఆయన ట్రీట్మెంట్? చాలా బాధ అనిపించింది నాకు. ఆయన వచ్చేసి వెటనరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు సార్, మా తోటి మిత్రుడే. తను వచ్చేసి లోకల్లో వ్యాక్సినేషన్ అంటే గాలికుంటి వ్యాధి నివారణ టీకాలకు వెళ్ళి వస్తున్న సందర్భంలో ఆటో జరిగి కింద పడి చెయ్యిరిగింది సార్. అయ్యో. అక్కడ లోకల్లో వాళ్ళ డాక్టర్ గారు జిల్లా అధికారులు మంచోళ్ళు అయ్యి పాపం వాళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్ళు కావడం వల్ల స్వతహాగా మన హాస్పిటల్ జాయిన్ చేయించారు. జాయిన్ చేయించి వాళ్ళు చూసుకున్నారు సార్. ఏజెన్సీ ఆయనకి ఫోన్ చేసి ఏజెన్సీ అని అడిగితే మీరు పలానా ఏజెన్సీ కార్డు ఉంటే పలానా హాస్పిటల్ పోండి, ఒక హాస్పిటల్ పోయిన తర్వాత హాస్పిటల్లో నా నెంబర్ చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్ చెప్తాను, వాళ్ళు అప్పుడు మీకు ట్రీట్మెంట్ చేస్తారు. అది ఒక దెబ్బ జరిగి ఆయన ఉంటే ఏజెన్సీ ఆయన నెంబరు ఆయన కుటుంబ సభ్యుల దగ్గర ఉండదు కదా సార్. మేము అడిగేది ఏంటంటే మాకు ఇవ్వాల్సిన కార్డు ఇస్తే ఈఎస్ఐ కార్డు మాకు గొప్ప చెప్తే ఆ కార్డు తీసుకొని పోయి మేము ఎక్కడైనా చూపించుకుంటాం. ఆయనకు ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రకారం మేము ఎక్కడైనా చూపించుకుంటాం. కానీ మేము అక్కడికి పోయి పడిన తర్వాత నేను అతనికి ఫోన్ చేస్తే చెప్తున్నాడు, దెబ్బ జరిగి హాస్పిటల్లో ఉంటే ఆయన ఫోన్ చేస్తే మీరు ఆడికి వెళ్ళి నాకు ఫోన్ చేయండి, ఆడికి వెళ్ళి ఫోన్ చేస్తే నేను మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాను, మాది కోడ్ అవుతుంది, ఆ కోడ్ యాడ్ చేసుకుంటారు, అప్పుడు మీకు బిల్లు వస్తుంది. లేదు అంటే మీరు అవన్నీ బిల్లులు తీసుకొని తర్వాత బిల్లు పెట్టుకోండి. ఇప్పుడు నేను నా డబ్బులు నేను ప్రతి నెల నీకు కట్ చేసుకోవాలి. నా నెల ప్రతి నెల ఏ నెల వచ్చే డబ్బులు నువ్వు కట్ చేసుకొని నువ్వు వాడు పెట్టుకొని నాకు దెబ్బ కలిగిన తప్పుడు తర్వాత నేను నీ కాడి కార్డు కోసం వచ్చి నీకు ఫోన్ చేసేసి నేను తీసుకొని పోవాలని చెప్పని ఏజెన్సీ అంటుంటాను సార్. ఇది ఎంతవరకు సబబు? ఏజెన్సీ వ్యవస్థ అనేది ఇట్లాంటి లోపాయకార ఒప్పందాలు ఉంటున్నాయని చెప్పని ఇది ఏజెన్సీ నెట్టివేయాలని చెప్పని మేము అనేక సార్లు మేము ప్రభుత్వానికి నిర్వహించుకుంటున్నాం. నేను అదే ఇప్పుడు అధ్యక్షునికి రాష్ట్ర అధ్యక్షునికి ఒక మాట చెప్పిన ఏంటంటే, బ్రదర్ మీరు ఎక్కడ చేసినా కానీ దీక్ష చేసినా, ఇప్పుడు మొన్న పిలిచిండ్రు, అందరు వచ్చిండ్రు, మైకులలో స్పీచ్లు ఇచ్చిండ్రు, పోయినరు, మళ్ళీ తెల్లారి మాట్లాడుతుండ్రా? ఎవడన్నా మాట్లాడుతుండ్రా? ఈరోజు వాళ్ళంతా నిరుద్యోగుల ఉద్యమాన్ని నీళ్లు పోసిన వాళ్ళు. అబ్బా మొన్న మీ దీక్షకు వచ్చింది కదా, నిరుద్యోగులది నేను నిరుద్యోగులది ఎందుకు సక్సెస్ఫుల్గా తీసుకపోలేకపోయినా అంటే నేను ఎత్తుకోగానే ఆ దీక్షను కూర్చుంటారు. వాళ్ళు కూర్చోగానే ఏం చేస్తారు వీళ్ళందరూ, అరే డైవర్ట్ అవుతుంది ఎందుకని నేను కామ్కుంటా, వాడు 2 రోజులు నడిపించి మూసుకుంటాడు గవర్నమెంట్తో కుమ్మక్కై. కాబట్టి అది దీర్ఘకాలికంగా ఇవాళ ఆ రోజు మీ ధర్నా మొదలైందంటే ఇవాళ దాకా నా సబ్జెక్ట్ కంటిన్యూగా రిటైర్మెంట్ మీరు లైవ్ ఇస్తూనే ఉన్నారు. మాతో కూడా గతంలో నాతో కూడా 3 సార్లు మాట్లాడించారు. మీరేంటంటే మీకు ఎన్నుదండగా నేను ఉంటాను, మీకు ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మొట్టమొదటి నాయకుడు మీరే సార్. మాకు చెప్పినాము, అక్కడ ఇప్పుడు నిలబడ్డాం కూడా, లైన్లో ఉన్నాము, నిలబడ్డాం. ఖచ్చితంగా బ్రదర్, ఇప్పుడు మనం ఎక్కడ పోరాటం చేసినా ఏం చేసినా మన డిమాండ్లో ఒక 2 డిమాండ్స్ ఎక్కాలి. నెంబర్ 1 ఏంటంటే ఈ అవినీతి పాల్పడ్డటువంటి ఏజెన్సీలను తొలగించాలి. దాని మీద శాంతకుమారి గారి రిపోర్ట్ను ఫస్ట్ బహిర్గతం చేయాలి ముఖ్యమంత్రి గారు. రెండోది ఇవి ఎవరైతే పైసలు ఎత్తుకపోయినరో ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైసలు ఏది మన బినామీ పేర్లు పెట్టి ఎంప్లాయీస్ పెట్టి వాటిపైన వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి. మూడోది అధికారులను వీళ్ళతోని కుమ్మక్కైన అధికారులను డిస్మిస్ చేయాలి, వాళ్ళ దగ్గర కూడా రికవరీ చేయాలి అనే డిమాండ్తోని మన ఉద్యమం ఉండాలి బ్రదర్. ఉంటే పక్కా సక్సెస్ అవుతాము. దారుణం ఇది, అవుట్సోర్సింగ్ అయితే భయంకరమైన దోపిడీ, పచ్చి దోపిడీ జరుగుతుంది. అవును సార్. ఓకే సుధాకర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళు మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నాం సార్, కాంగ్రెస్ వస్తే కలిసి వచ్చే రోజులు వస్తాయని చెప్పని ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీని
పక్కగా పంపించి కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని మా వంతు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించి పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం అని చెప్పి అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయనకు మొక్కే వాళ్ళనే చూస్తాడు తప్ప ముఖ్యమంత్రి గారు ఆయనకు మొక్కని వాళ్ళని పట్టించుకోవట్లేదు. మేము అదే రకంగా ఎన్నో రకాల మొక్కులు మొక్కుతున్నాం. ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్తున్నాం, విన్నవించుకున్నాము, ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాం, అందరికి విన్నపాలు చేస్తూనే ఉన్నాం. 2023 కర్మానికట్ట దగ్గర నుంచి ప్రారంభమైన మా ప్రస్తావన సార్ మొన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగేంత వరకు 3 సంవత్సరాలు ఏకదాటిగా అనేక కార్యక్రమాలు చేశాం. ఇందులో మా మిత్రులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. కొంత నల్గొండ జిల్లాలో ఒక పర్సన్ సరైన సమయానికి జీతాలు లేక, అప్పులు కట్టలేక, కొట్లో కిరాణా షాపు వాళ్ళు ఇబ్బందులు పెడితే అవమానం తట్టుకోలేక పిల్లలకు పండగ బట్టలు కొనియమని చెప్పంటే వాళ్ళకి ఏమి తీర్చలేక ట్రైన్ కి ఎదురెళ్ళి ట్రైన్ గుద్దింది సార్. ట్రైన్ ఏం గుద్దుతుందా, నేనే ట్రైన్ గుద్దాడు. అంటే దాంట్లో ఆవేదన చూడండి. ట్రైన్ కి ఎదురెళ్ళి ట్రైన్ యాదృచ్ఛికంగా జరగటం వేరు సార్, కావాల్సి వచ్చి ఉద్దేశపూర్వకంగా పోయి అని దాన్ని గుద్దటం వేరు. ఎంత బాధ అనుభవిస్తే ఆయన ఆ స్టేజ్కి దిగజారింది సార్. ఒకటి. రెండోది ఏంటంటే ఒక మిత్రుడు పిల్లలకి పండగ బట్టలు కొనియలేదని చెప్పని భార్య వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం వల్ల చిన్న ఘర్షణ జరిగి పేరుకి ఉద్యోగం చేస్తున్నావు, నీకు పిల్లలకు బట్టలు కొనిచ్చే పని చేసే ఉద్యోగం నీకు ఉంటే లేకపోతే నువ్వు నా ఏమో రేపు బాక్స్ పట్టుకొని రా కూలి పనికి సక్రమంగా ఇద్దరం కలిసి కొనియచ్చంటే అవమానం తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయారు సార్. ఇలాగా దగ్గర ఒక 20 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇవన్నీ ప్రభుత్వ హత్యలాగానే భావించాలి. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలే. ఎందుకు అంటే సరైన టైంకి జీతం లేదు, శ్రమ దోపిడీ జరుగుతుంది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు, ఏదన్నంటే బెదిరింపులు దిగుతున్నారు, కాలయాపన కమిటీలు వేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఏదైనా మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినాయి, ఇగో మీకు ఇది ఇస్తున్నాం అని చెప్పారు, కాలయాపన చేసేసారు. తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ చేస్తున్నాం అని చెప్పారన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక ఎలక్షన్ వస్తున్నాయి, ఎంపీటీ ఎలక్షన్ పెడదాం అనుకున్న టైంలో ఇంకోటి తరపుదే తీసుకొచ్చింది గవర్నమెంట్. అదేంటి, వీళ్ళకి ప్రతి నెల 1వ తారీఖు రోజు జీతాలు ఇవ్వాలి, కంపెనీ ద్వారా ఐఎఫ్ఎస్ఐ పౌడర్లో వీళ్ళని యాడ్ చేయాలి అనేది పెట్టుకొచ్చారు. ఈ మేము కూడా రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఎట్లయితే అంబేద్కర్ గారు రాశారో రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులే ఉన్నాయి, మాకు అయ్యే హక్కు ఉంది. అదే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏ రాజ్యాంగం అనేది పట్టుకొని తిరిగారో అది మీ ద్వారానే, మీ ఆధ్వర్యంలోనే మేము ఢిల్లీ వచ్చి అదే రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు అదే రాజ్యాంగాన్ని పట్టుకొని కూర్చొని రాజ్యాంగంలో రాసిన హక్కుల్ని మాకు ఇవ్వండి. పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, చండీగఢ్ లో ఏర్పాటు చేసింది, తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసింది, జార్ఖండ్ లో ఏర్పాటు చేశారు. ఇట్లా మొత్తం 5 స్టేట్లలో ఏర్పాటు చేశారు. పంజాబ్ లో సమాన వేతనం ఇస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం మా మీద సవాల్ చేసే పరిస్థితికి వస్తే సహించేది లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి దగ్గరికి ఈ అంశాన్ని చేరవేయాలి. రాహుల్ గాంధీ గారి దగ్గర అదే రాజ్యాంగంలో హక్కులకి సాధించుకోవడం కోసం ఆయన దగ్గర కూర్చోవాలి. రాహుల్ గాంధీ గారి మాట్లాడించాలి. ఇంతకాలం ఓపికగా సహనంతో సహించుకుంటూ వేదనని బాధను భరించుకుంటూ ఏదో ఒక రోజు మాకు భద్రత కల్పిస్తారనే ఆశతోటి ఎదురు చూసాం సార్. ఇప్పుడు ఎదురు చూసే పరిస్థితి లేదు. బెర్ర గీసి కొట్లాడటానికైనా సిద్ధం. తీసేస్తే 5 లక్షల మందిని ఒకేసారి తీసేయండి, మీ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించుకోండి రేవంత్ రెడ్డి గారు. మీకు ఈ లైన్ ప్రకారం చెప్తున్నాను, ఒకేసారి మీకు తీసేసే శక్తి సామర్థ్యాలే ఉంటే 5 లక్షల మంది ఉద్యోగస్తులను ఒకేసారి తీసేయండి. లేదంటే 5 లక్షల ఉద్యోగస్తుల భద్రతని భావ్యంగా మీరు భావిస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ ఎత్తివేసేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏజెన్సీని ఎత్తివేయండి. ఈఎస్ఐ పిఎఫ్లు మాకు వచ్చే మిగులుతాయి. ఇది కూడా కాదంటే మీరు ఒక సెటిల్మెంట్కి వస్తారంటే మమ్మల్ని పిలిపించండి, మేము మీ కారు కూర్చుంటాం, వస్తాం. శవాల మీద చిల్లర పైసలు ఎవరికట్టిన ఏజెన్సీ వాళ్ళు ఇచ్చేదానికంటే మేమే మా కాయ కష్టాల నుంచి మా ప్రభుత్వానికి ఎంత ఇస్తున్నాం అని చెప్పని మీకు చెప్తాం. 8,000 ఇచ్చేస్తాం, 4,000 50% మీరు తీసుకొని 50% మాకు ఇవ్వండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇది సుధాకర్ గారి ఆవేదన. ఈరోజు డైరెక్ట్ ప్రభుత్వంతోనే సెటిల్మెంట్ చేసుకుందామంటారు. ప్రభుత్వమే మనమే ఆ లంచమే మేమే నీకు ఇస్తాము, వాళ్ళు వీళ్ళు ఎందుకు, మీకే ఆ లంచం ఇస్తాం మనము, వాళ్ళ వీళ్ళు అవసరం లేదని చెప్పి
ఈరోజు వీళ్ళకే ప్రభుత్వానికి ఆఫర్ ఇస్తున్నాం, మాతోనే చర్చ జరపండి, మేమే ఇస్తాము, దయచేసి మీరు వాళ్ళతో వీళ్ళ నాగం చేయకండి, మా బతుకు రోడ్డు మీద ఎక్కియద్దని చెప్పింది. ఇప్పటిదాకా చెప్పింది ఎంతమంది మరణించింది, ఇప్పటిదాకా ఎంతమంది ఆగమైనరు అనేది ఇప్పటిదాకా ఆ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య గారు మరియు ఈయన మన జిల్లా నాయకుడు వీళ్ళిద్దరు కూడా ఏదో చెప్పడం జరిగింది. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి గారు. మరి ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఇష్యూ పైన అసలు ఏం చేయాలి, ప్రభుత్వం ఎందుకు భయ్యా నమస్తే, నేను లైవ్లో తీసుకున్నా ఇప్పటిదాకా. అయితే ఇప్పటిదాకా ఖమ్మంలో కూడా ఒక ఆయన చెయ్యి ఇరిగిందంట ఆడ, ఇక వాళ్ళ ట్రీట్మెంట్ ఏం అందియలే అంట, సమయానికి డాక్టర్ మంచోళ్ళు అయ్యి ఏదో అందించిండ్రని చెప్పిండ్రు అక్కడ చెప్తుండే. అయితే వాస్తవం సంగీతం ఏంటంటే మీరు మన లైవ్ చేసిపోయిన తర్వాత కొంచెం నాకు నేను ఇంతకుముందు ప్రస్తుతం బిజీగా ఉంది అయితే కట్ అయింది ఫోన్. అయితే ఆడ జరుగుతున్నట్టు ఇంత పెద్ద దోపిడీ ఈరోజు అధికారులు ఏజెన్సీలు కలిసి ఏ విధమైన దోపిడీ చేస్తూ ఉంటారు. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందనంటే ఇవాళ దాకా దాని మీద రిపోర్ట్ వస్తే ఇవాళ దాకా నివేదిక పైన ఎటువంటి యాక్షన్ లేకుండా మరి వీళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తుండ్రు, దేనికోసం చేస్తుండ్రు, వీళ్ళని దేనికోసం కాపాడుతుండ్రు అనేది కూడా ఈరోజు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా కాపాడుతుండ్రా, లేకుంటే మీకు ఎవరైనా పైరవ్ చేసి కాపాడే వాళ్ళను దాని వెనకాల మా కంపెనీలు ఉన్నాయని చెప్తుండ్రా అనే విషయాలు మొత్తం ఖచ్చితంగా చేయాలి. మొట్టమొదటిగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి మరి శాంతకుమారి గారి రిపోర్టు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపై బయట పెట్టాలి. ఈరోజు బినామీ పేర్లు పెట్టి ఏవైతే ఏజెన్సీలు ఆ డబ్బులన్నీ డ్రా చేసుకున్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి. బ్రదర్ అదే కట్ అయింది. నమస్తే. అయితే నిన్న నేను ఒక రీప్రజెంటేషను విజిలెన్స్లు ఇచ్చిన, ఇంతకుముందు నేను అదే ఆఫీస్లో కార్పొరేట్ చైర్మన్గా పనిచేసిన. అయితే అలా కొంతమంది నాకు కలిసిండ్రు. అయితే ఆల్రెడీ రిపోర్టు అనేది ముఖ్యమంత్రికి ఇచ్చిండ్రంట. శాంతకుమారి గారు రిపోర్టు ఈ ఏజెన్సీల పైన అధికారులు ఇద్దరుగా ఎట్లా పంచుకుంటారు, ఏ డిపార్ట్మెంట్లో పంచుకుంటారు, ఎవరెవరు ప్లే చేసిండ్రు అనేది ఇచ్చిండ్రంట. ఇక ముఖ్యమంత్రి గారికి దాదాపు జనవరిలోనే రిపోర్ట్ అందిందంట. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు, అది పక్కన పెట్టేసిండ్రంట. అందులో ఇక మరి పెద్ద లెవెల్లో ఏం నడిచింది అనేది అది ముఖ్యమంత్రి గారే బయట పెట్టాలి. కానీ అధికారులు వీళ్ళిద్దరు కలిసి దాదాపు 160 కోట్లు 80 కోట్లు ఒక్కొక్కటి ఏది బినామీ పేర్ల పైన మీ జీతాల కటింగ్ జిఎస్టీ కటింగ్లు కాక ఇంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉంటే ఈరోజు మీకేమో చాలని జీతాలతో మీరు ఉంటుండ్రు, మీ కళ్ళ ముందు మీ పైసలు ఎత్తుకపోయి వాళ్ళు దొంగలు లెక్క పంచుకొని జల్సాలు చేసుకుంటుంటే ఏంది బ్రదర్ ఈ పరిస్థితి? మీరేమో ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే ఇది ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కుదరడం సార్ ఒక మాట ఏమన్నా అంటే అంతా రెడీ చేసిర్రు కార్పొరేషన్ గురించి అని చెప్పేసి అన్నారు. కానీ లాపిని ఎవరు అంటే మొత్తం అధికారులు అంట, ఐఏఎస్ ఆఫీసర్లు. ఎందుకంటే వాళ్ళు సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లీగల్ ఇష్యూస్ అని చెప్తున్నారు. కానీ అసలు ఇష్యూస్ మాత్రం ఏంటంటే ఏం చెప్పాలంటే ఇక కమిషన్ల గురించి కమిషన్లు విడబోతాయి అని చెప్పేసి ఉద్దేశంతో అంతా వీళ్ళ ఏజెన్సీలు కదా, అంతా వీళ్ళకి సంబంధించిన తొత్తులే కదా, అవి మనకు మా పుట్ట మీద కొడతాయో ఏం కథనో అని చెప్పేసి ఆ వంకతోని ఈ వంక చెప్పుకుంటూ ఇక కావాలని కాలయాపన చెప్పుకుంటూ వస్తున్నారు అన్న అధికారులు. మెయిన్ ఇల్లా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రతి ఇప్పుడు అందుకని ఇప్పుడు అదే చెప్పాం కదా మొన్న కూడా జిలబండిలా. ఇప్పుడు అధికారులకు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక మంచి పెన్ను ఉన్నది సంతకం పెడితే 10 మంది బాగుపడాలి. కానీ చెడగొడుతందుకు సంతకాలు పెడుతున్నారు అన్న వాళ్ళ గ్రీన్ పెన్ తోని. అధికారాన్ని వాడుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. ఒక అధికారికి ఐఏఎస్ ఆఫీసర్ కి వచ్చే ₹1,00,000 2 లక్షల రూపాయలు జీతం అనుకుందాం. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా 2 లక్షల రూపాయలు వస్తున్నాయి. కానీ ఆయన విల్లాలు కూడా లేకపోతుంది. ఇక మాత్రం విల్లాలు కాదు డూప్లెక్స్ మంచి ఏరియాలుగా జాగాలు కొంటున్నారు. ఎడికెళ్ళి కొంటారు ఐఏఎస్ ఆఫీసర్లు. మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో కూడా అవుట్సోర్సింగ్ వల్ల పనిచేస్తాయి, కార్పొరేషన్ చేయాలి నివేదికలో ఉన్నది. ఏడ కూడా ఒక వాస్తవానికి ఇంట్లో ఇప్పుడు ఖర్చు ముందు లేకుండా అయిపోయినాయి అన్న. మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులతోనే ఆ జీతాలు మొత్తం గవర్నమెంట్ ఇస్తారు. బాసర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే కారు మొత్తం ప్రతి ఒక్కటి వీళ్ళే పని చేసినాక మనకి ఖర్చే లేకుండా అయిపోతుంది. మొత్తం మన మీద దోపిడీ. అంతేందుకు నిన్న జిహెచ్ఎంసీలా
ఒక బస్సు ఆర్టీసీ బస్సు గుద్దింది, ఒక అమ్మాయి చనిపోయింది. ఉమ్, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, ఏం కదా, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఉమ్. ఒక ISI ఇప్పుడు ESIPF సరిగ్గా కట్టి ఉంటే కనీసం అదొక 7 లక్షల రూపాయలు వచ్చేది, అవి కూడా సరిగ్గా ఉండవు. అవి మేము మరీ మొత్తుకుంటున్నాము, ఇన్ని ధర్నాలు చేస్తున్నాము, ఇన్ని రకాలుగా. ఇప్పుడు ఆమె ఏ ఏజెన్సీలో పనిచేస్తుందో ఆ ఏజెన్సీ మీద కేసు పెట్టండి రా, కోర్టులో కేసు వేయండి. అదే మాట్లాడుతున్నాం ఆ ఏజెన్సీ పైన ఎవరి ఏజెన్సీ ఎవరు పైసలు కట్టక ఇప్పుడు 7 లక్షల రూపాయలు వాడిని ఇన్సూరెన్స్ వచ్చే పైసలు మన జేబులోకి వెళ్ళి ఇప్పియాలి గుద్ది మన దగ్గర. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంచెమన్నా మా మీద సానుభూతితోని, ఇప్పుడు మా పేరు మీద ఇప్పుడు ఒక పర్మనెంట్ ఉద్యోగికి 1 లక్ష రూపాయలు జీతం వస్తుందన్న, మాకు అదే 1 లక్ష రూపాయలు పెట్టి మా దగ్గర 8 మందితో చేయించుకుంటారు. కనీసం మా పేరు మీద వచ్చేది తక్కువ జీతము, కనీసం వీళ్ళకు ఇన్సూరెన్స్ అన్నా ఇవి కట్టిపిద్దామనే ఆలోచన కూడా గవర్నమెంట్ చేస్తలేదు. మా యొక్క శ్రమను దోపిడీ చేసుకుంటారు తప్ప మాకు ఒక చిన్న సహాయం కూడా చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తలేదు. మరి ఎందుకు వస్తలేదో మరి, అంటే మేము ఓట్లు ఎత్తలేవా లేకపోతే అర్థమైతలేదు మాకు. ఎందుకు వాళ్ళకి ఇప్పుడు సాఫ్గా ఇద్దరికి ఆఫీసర్లో వీళ్ళకు 18,000 మంది దొంగ ఆధార్ కార్డు అని 4 నౌకర్లు చేసేటోళ్ళు అయ్యి ఇద్దరు కలిపి 160 కోట్లు వస్తాయంట. 160 కోట్లల్లో అధికారులకు 80 కోట్లు అంట, ఏజెన్సీలకు 80 కోట్లు అంట. అంటే అన్ని కలిపి ఓవరాల్గా అట్లా సెక్రటరియట్ల GHMCల టాప్ లెవెల్లో నడిచేది. GHMCల మళ్ళా ఈ డిపార్ట్మెంట్ ఏది మన హోమ్ డిపార్ట్మెంట్ హైయెస్ట్గా ఇవన్నీ నడుస్తున్నాయంట. మరి ఈరోజు నివేదికలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నది. దానిపైన యాక్షన్ తీసుకుంటే దాదాపు ఒక 50-60 మంది అధికారులు జైల్లోకి పోతారు. దాదాపు ఒక 500-600 కోట్ల రూపాయలు ఈరోజు రికవరీ అవుతాయి, వాళ్ళ దగ్గర 600 కోట్ల రూపాయలు రికవరీ అవుతాయి. అది ఏరన్నా వీళ్ళు అవి చేస్తే ఇప్పుడు దీంట్లో రాజకీయ నాయకులు కూడా ఉంటారు కదా, దానికి సంబంధించి ఉన్నారు. ఒక మంత్రికి ఏకంగా 36 ఉన్నాయంట. 36 ఏజెన్సీలు. హరీష్ రావు గారికి కూడా ఉన్నాయంట అన్న. హరీష్ రావు గారు కూడా అంత ముందు కూడా కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడిపిస్తున్నారు. హరీష్ రావు గారు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మాజీ ఇప్పుడున్నోళ్ళకు, మంత్రులకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. అసలుప్పుడు వీళ్ళు ఏడ మారుస్తారన్న దేశాన్ని బాగుపడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనేది వాళ్ళు ఏం చేస్తారు అబ్బా, దొంగలు అంతా దొంగలు మోపైనరు. అందుకని అయితే నీకు పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. ఈ బినామీలు ఎవరెవరు ఉండరు, ఎవరైనా కంపెనీ ఎవరేమంది అని మొత్తం ఫాజ్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఫైల్స్ అని చేద్దాం కార్యక్రమం. అవుట్ సోర్స్ ఫైల్స్ అని పెట్టి పెద్ద ఎత్తున చేయాలి. నిజంగా మీ కష్టము వేరే వాళ్ళు దోసుకపోతుంటే మీరేమో రిక్త హస్తాలతో నిలబడ్డారు, వాళ్ళేమో దోసుకపోయి జల్సాలు చేస్తున్నారు మీ పైసలతో. అధికారంలో చేతులు ఉంది కానీ చేతులు ఉండేసరికి అది ఇష్టం ఉన్నట్టు ఆడాడుతున్నారు. అది వీళ్ళు మా అవుట్ సోర్సింగ్ లో ఎట్లున్నది అంటే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పోతుందని భయపడుకుంటుంటారు, వీళ్ళు బయటికి వెళ్ళర్లే అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఇక బయటికి వెళ్తున్నారు. అదే ఇక వాళ్ళ ప్రభుత్వం మరి ఉండాలనుకుంటుందో పోవాలనుకుంటారో. ఇప్పుడు ఒక్కొక్కరు చిట్టాలు తీస్తే అసలు జైలకి ఇప్పుడు కుంభకోణాల కన్నా ఎక్కువ అన్నకన్నా దీనిలోనే ఎక్కువ ఉంటుంది అన్న. ఖచ్చితంగా తీస్తాం. నాకు ఆల్రెడీ కాంటాక్ట్స్ దొరికినాయి, అన్ని ఫైల్స్ అన్ని బయటకు వస్తాయి. ఏ కొడుకు ఎవడెవడు వస్తాడు, ఎవడెవడు ఏమేమి చేస్తుండే, ఎవడెవడు నౌకర్ల పైసలు తీసుకుంటే అన్ని బయటకు వస్తాయి. అన్ని బరాబరి చేద్దాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది అవుట్ సోర్సింగ్ వెనుక జరుగుతున్నటువంటి భారీ కుంభకోణం. ఈ కుంభకోణంలో ఒక ఏజెన్సీలే కాదు, ఇందులో అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యేలు, ఈ విధంగా మంత్రులు వాళ్ళ బినామీ పేర్లతోని, మాజీ మంత్రులు, మాజీ ప్రభుత్వ పెద్దలు ఈరోజు అందరు కలిసి ఏ విధంగా దోసుకుంటున్నారో, అందుకనే ఈరోజు వాళ్ళు ఓటుకు 2,000 అయినా ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నిటికి కారణం ఒక పెద్ద హై కరప్షన్ ర్యాకెట్ అనేది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆత్మగౌరవ పేరు మీద జరుగుతున్నటువంటి ఈ కరప్షన్ రాకెట్ను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన పరిస్థితి మన పైన ఉన్నది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు రావాల్సిన కష్టం వాళ్ళకే చెందాలి. కష్టంగా దీని మీద పనిచేద్దాం. ఇలా ఉన్న తిమింగిలాలను వాళ్ళు ఎంత పెద్దోడైనా సరే వాళ్ళందరినీ బయటికి లాగుదాం, రోడ్ల మీద నిలబెడదాం. అటువంటి నాయకులు, బినామీగా ఉన్న నాయకులు, కంపెనీ పెట్టిన నాయకులను ఇక ప్రజాక్షేత్రంలో కనబడకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని తెలియజేసుకుంటూ, ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కానీ మీకు ఛానల్ నచ్చితే దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.